మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మనందరం కలిసి నెమరు వేసుకుందాము. ఎందుకంటే మీరు ఎరిగిన సంగతులను బోధించే అవకాశమే నాకున్నది కనుక కొన్ని సంగతులను మరలా వినటం ద్వారా చెప్పే నాకు వినే మీకు కూడా ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. మనం కొన్ని సందర్భాలలో చేసే పొరపాట్లు తెలియనందున కాదు, ఆ పరిస్థితుల ప్రభావంతో నెట్టబడిన వారమై కొన్ని సంగతులు మన ద్వారా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవుని వాక్యము మనలను పట్టి నడిపిస్తోంది. విలువైన విశ్వాసంతో, క్రమశిక్షణ కలిగిన భక్తి విధానంతో దేవుని సేవించటమే ప్రధానం. అంతేగాని ఎవరికి తోచినట్లుగా వారు భక్తి చేయటం, ఎవరికి తోచినట్లుగా వారు సమర్థించుకోవటం, అదేమంటే మనుషులందరూ బలహీనులండి, ఎవరు తప్పు చేయలేదండి, అందరూ తప్పు చేస్తున్నారు కనుక నేను కూడా తప్పు చేస్తాను అన్నట్లుగా చెప్పకనే చెప్పే ధోరణితో సమర్థించుకునే పద్ధతులు సహజంగా ఎక్కువ మందిలో మనం చూస్తాం. అంటే ఇతరులు తప్పు చేస్తే మనం తప్పు చేయొచ్చనే, ఇతరులు మంచి చేసినప్పుడు మనం కూడా మంచి చేయాలనే పోలిక కూడా ఉండటం ఇంతకుముందు నేను ప్రస్తావించిన దానికంటే గొప్ప సంగతి కదా. కాకపోతే మంచితోనూ ఘనమైనటువంటి స్థితితోనూ పోల్చుకుని జీవించటం కంటే బలహీనతలు కలిగినటువంటి వారిని ఉదాహరణగా కొంతమంది పెట్టుకుని వాళ్ళకంటే నేను బలమైన మనిషిని, వాళ్ళు చేసినంత తప్పు నేను చేయలేదు అన్నట్లుగా సమర్థించుకునే మానసిక స్థితిని కూడా మనం పలు సందర్భాలలో చూస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యము ద్వారా కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుని మనందరం కలిసి ఓ చక్కని భక్తి విధానాన్ని అలవర్చుకోవటం చాలా ప్రాముఖ్యమైన సంగతి. యాకోబు భక్తుడు సర్వసంఘమును ఉద్దేశించి కొన్ని సూచనలను ఇచ్చాడు. వాటిని మనం పరిశీలించాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనములో, సహించిన వారిని ధన్యులమనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఈ వచనాన్ని మీలో చాలామంది చదివారు, చాలామంది బోధించారు, ధ్యానించారు. చాలా సంతోషం. ఇక్కడ మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. అర్థవంతమైన సహనం ఉన్నది, అర్థం లేనటువంటి సహనం కూడా ఉన్నది. అంటే అక్కడ పొరపాటు జరుగుతూ ఉన్నప్పుడు, దైవ విరుద్ధమైన కార్యక్రమాలు తెగబడి జరుగుతూ ఉన్నప్పుడు అవి తప్పని చెప్పకుండా అర్థం లేనటువంటి సహనాన్ని కలిగి ఉన్నటువంటి వారి వలన పెద్ద ప్రయోజనం లేదు. పిల్లలు కానీ, పెద్దలు కానీ, సంఘములో ఉన్న విశ్వాసులు కానీ పొరపాటు చేస్తూ ఉన్నప్పుడు, తప్పు జరుగుతున్నప్పుడు అది తప్పు అని చెప్పకుండా వాళ్లే తెలుసుకుంటారులేనని వదిలిపెట్టేయటం అర్థం లేని సహనం. అది మంచితనం అని కూడా అనిపించుకోవటానికి అవకాశం లేదు. అది పనికిరాని మంచితనంగా భావించాలి. ఇక్కడ యోబు యొక్క సహనమును గురించి మీరు విన్నారు కదా అంటే, యోబు సహనము అర్థవంతమైనది. తన జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని సర్వమును పోగొట్టుకుని కడుపున పుట్టిన 10 మంది పిల్లలు ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆస్తిపాస్తులు ఒక రోజులోనే కదిలి వెళ్ళిపోయాయి. ఆరోగ్యం దాదాపు క్షీణించింది. భార్య సరిగా సహకరించటం లేదు. ఆమెకు మతి భ్రమించి ఏం మాట్లాడుతుందో ఏంటో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒక ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు, పిల్లలు దూరమయ్యారనే సంగతి తెలుసుకున్నప్పుడు ఏ తల్లైనా, ఏ తండ్రి అయినా, ఎవరైనప్పటికీ కృంగిపోతారు. అది సహజమైనటువంటి సంగతి. అలాంటి కృంగుబాటులో యోబు భార్య ఉన్నది. యోబు అలాంటి ప్రతికూల పరిస్థితులలో కూడా అంత ధైర్యంగా ఎలా ఉన్నాడోననేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి. చాలాసార్లు మనం యోబు పుస్తకం చదువుతాము, ఎవరైనా చెప్పినప్పుడు వింటాము, మనం కూడా చెబుతాం. కానీ చెప్పటం తేలికే, కానీ ఆ పరిస్థితుల మధ్యలో ఆ విధంగా జీవించటం ఎంత కష్టమో కదా. చిన్న చిన్న ప్రతికూలతలు వస్తేనే మనం తట్టుకోలేంగా. భావావేశంతో స్పందించి చాలా తీవ్రమైనటువంటి రీతిలో ఆలోచించటం జరుగుతుంది. ఏది మనం పొరపాటు చేసినా ఆ పొరపాటును ఎవరైనా ఎత్తి చూపించినప్పుడు తీవ్రమైనటువంటి భావావేశంతో స్పందించే ధోరణి సగటు మనిషిలో ఉంటుంది. ఆ సంగతి మనందరికీ తెలుసు. మరి అతడు తప్పు చేయలేదు. దేవుడు ఓ మహాభక్తుని యొక్క విశ్వాసం ఎంత గొప్పదో ప్రపంచానికి తెలియచేయటానికి కొన్ని పరిస్థితులను ఆయన జీవితంలోనికి అనుమతించినప్పుడు, అత్యంత తీవ్రమైన సంక్లిష్టమైన పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు సహనముగా ఉండి దేవుని వైపు చూస్తూ
అద్భుతమైన విశ్వాస ప్రదర్శనను జరిగించాడు. ఇది అర్థవంతమైన సహనం. అంటే ప్రతికూల పరిస్థితులు అనుకోకుండా మనపై వచ్చి దాడి చేసినప్పుడు, అంటే మన ప్రమేయం ఏమీ లేదు, మీరెంతో పద్ధతిగా వాహనాన్ని నడుపుతున్నారు, ఆ రహదారిలో ఏ పద్ధతిలో వెళ్ళాలో, ఎంత వేగంతో వెళ్ళాలో అంతే వేగంతో పద్ధతిగా నడుపుతున్నారు. అనుకోకుండా వేరే వారి వలన ప్రమాదం సంభవించినప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? మనం పొరపాటు చేసినందున ప్రమాదం జరగలేదు, కానీ ఇతరుల అలక్ష్యము వలన ప్రమాదము వారితో పాటు మనకు కూడా సంక్రమించింది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే సరిపోతుంది? కేకలేస్తే సరిపోతుందా? ఏదైనా పరిహారం చెల్లిస్తే సరిపోతుందా? కొన్నిసార్లు ఏం చేయాలో తెలియదు, నోరు మూసుకుని ఉండటం తప్ప వేరే దారి లేదు. ప్రతికూల పరిస్థితులను కొన్నిసార్లు మనం సృష్టించుకుంటాము, కొన్నిసార్లు పరిస్థితులు సృష్టించినట్లుగా ఉంటాయి. చేతులారా మనం చేసుకుని ఆ పరిస్థితుల మధ్యలో నన్నెవరో ఆదరించటం లేదు, నన్నెవరో పట్టించుకోవటం లేదు, నన్నెవరో పలకరించటం లేదనే భావనల మధ్యలో ఉండటం కూడా సరి అయినది కాదు కదా. ప్రతికూల పరిస్థితులను సృష్టించుకున్నప్పుడు అందులో నుంచి బయటపడి అర్థవంతమైనటువంటి ధోరణిని అలవాటు చేసుకుని పద్ధతిలో ప్రభువుని సేవించాలి కదా. మరి అనేక మంది విశ్వాసులు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, చాలా గొప్ప విశ్వాసులు, వారు అనుభవజ్ఞులు, పెద్దలు. ఫలానా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయండి, పిల్లలు కలిసి రావట్లేదండి, పెద్దవాళ్ళు కలిసి రావట్లేదండి, మేము సంఘములో క్రియాశీలక పాత్ర వహిస్తున్నాము, మరి ఎందుకు ఇలాంటి ప్రతికూలతలు మా జీవితాలలోకి వస్తున్నాయో అర్థం కావటం లేదు అని. అర్థం కానటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు. ఒక అరగంట సేపు కూర్చొని ఆలోచన చేస్తే అసలు ఎక్కడ ఏ లోపం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎవరి వలన జరుగుతుంది, పిల్లల వలన జరుగుతుందా, పెద్దల వలన పిల్లలకు జరుగుతుందా, ఇతరుల వలన వారికి జరుగుతుందా, ఈ సంగతులన్నిటినీ అవగాహన చేసుకోవడం సాధ్యమవుతుంది. కాకపోతే మనందరం పరనిందలో బ్రతకటానికి అలవాటు పడ్డాం కదా. ఒకరిని ఒకరు నిందించుకోవటంలో అగ్రగణ్యులుగా ఉండి తప్పు చేసిన వాళ్ళు సమర్థించుకుంటారు, తప్పు చెయ్యని వాళ్ళు మాట్లాడతారు. అసలు ఎవరో ఏం చెబుతున్నారో, ఎందుకు చెబుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితుల మధ్యలో సర్లేండి నేనే సహనంగా ఉంటాను అని అదేదో గొప్ప సర్దుబాటులాగా భావించేటటువంటి ధోరణి. నేను ఇంతకుముందు చెప్పాను, మన సహనము అర్థవంతంగా ఉండాలి, కానీ అర్ధరహితంగా ఉండటానికి వీల్లేదు. యోబు సహనము అర్థవంతమైనది, అనగా అర్థసహితమైనది. తన ప్రమేయం లేకుండా వచ్చిపడిన పరిస్థితుల మధ్యలో ఎంతో నిబద్ధతతో తన భక్తి జీవితాన్ని కొనసాగించినందున అద్భుతమైన ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. తన భార్యను సంరక్షించుకున్నాడు, తిరిగి తన పిల్లలను, తన యావదాస్తిని రెట్టింపులో పొందుకున్నాడు. పిల్లలు తప్ప మిగిలిన వాటన్నిటినీ రెట్టింపులో దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఎందుకో తెలుసా? అతడు సదవగాహనతో కూడిన సహనములో ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నందున. చాలామందికి దీవెనలు ఎందుకు రావట్లేదు? ప్రార్థనలు చేస్తున్నారు, కనబడిన వాళ్ళందరితో ప్రార్థనలు చేయించుకుంటున్నారు, ఎందుకంటే ప్రార్థన ఉచితం, ప్రార్థన చేయమని కోరటం తప్పని నేను అనటం లేదు. ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి సమయాన్ని, సామర్థ్యాన్ని, సొమ్ములను ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలను మీ ఇంటి వరకు మేము తీసుకొని వస్తూ ఉంటే ఏం చెబుతున్నారో కనీసంగా విందాము, విన్న తర్వాత వారితో సంభాషిద్దామనే సామాన్యమైనటువంటి అవగాహన కూడా లేకుండా కనబడిన ప్రతి ఫోన్ నెంబర్ని సంప్రదించాలని, ప్రార్థనలు చేయించుకోవాలనే కోరిక. ఒక పని అయిపోతుంది, జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. ఈయన ద్వారా జరిగితే మంచిదే, ఇంకొకరి ద్వారా జరిగితే మంచిదే. మనం మాత్రం ప్రార్థన చేయం, మనం మాత్రం సంఘానికి క్రమంగా వెళ్ళం, మన ఇంట్లో ఉన్న పిల్లలతో మనం మాట్లాడటానికి ఓపిక లేదు. కానీ ప్రార్థనల ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జీవితాలను అద్భుతంగా స్పృశించాలని కొంతమంది కోరుకోవటం మీకు నాకు తెలిసిన సంగతే కదా. చాలామంది ప్రతికూల పరిస్థితులకు కారణం వారు చేసే నిర్ణయాలు, వారి దుబారా ఖర్చులు, భర్త ఖర్చులు భర్తవి, భార్య ఖర్చులు భార్యవి, పిల్లల ఖర్చులు పిల్లలవి, రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువ. ఇలాంటప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఏమవుతాయి? ఆర్థిక ఇబ్బందుల మధ్యలో ఉన్నాం, ప్రార్థన చేయండి. దైవ సేవకులు ప్రార్థన చేస్తారు, అక్కడేమో దుబారా ఆపనప్పుడు అద్భుతాలు ఎలా జరుగుతాయండి? ప్రతికూల పరిస్థితుల మధ్యలో సహనంతో ఉండటం, మన రాబడిని బట్టి ఖర్చులను పెంచుకోవాలా, తగ్గించుకోవాలా, ఎలా ఉండాలనే సంగతులు కనీసంగా ఇంటి పెద్దలు ఆలోచన చేయకుండాను వాళ్ళతోనూ వీళ్లతోనూ పోటీపడి వాళ్ళకంటే మేమేమీ తక్కువ కాదని, ఒకవేళ
తక్కువగా కనబడితే వాళ్ళ దృష్టిలో విలువ ఎక్కడ తగ్గిపోతుందననే భావనతో అప్పులు చేసి మరీ హడావిడిని సృష్టించే ధోరణిలో బ్రతుకుతూ బాధ్యత లేనటువంటి భక్తిని, బాధ్యత లేని ఆలోచన విధానాన్ని కొనసాగించే వాళ్ళు లేరు. మీ ప్రాంతాలలో, మీ ఇళ్లల్లో, మీ సంఘాలలో చాలామంది ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు యోబు సహనంగా తనున్న చోటనే ఉండిపోయాడు. తన మిత్రులు వచ్చి తనతో వాదించినప్పుడు వాళ్లకు సమాధానం చెబుతూ ప్రార్థనలు చేసుకుంటూ తానున్న స్థలంలోనే ఉన్నాడు, కానీ ఊరంతా తిరగలేదు. ఆ దేశం వెళదాము, ఈ దేశం వెళదాము, ఆ ప్రాంతం వెళదాము, ఈ ప్రాంతానికి వెళదాము, ఆ ఉద్యోగం చేద్దాం, ఈ ఉద్యోగం చేద్దాం అని అనవసరమైనటువంటి వెంపర్లాటలో లేకుండాను వేరే ప్రాంతానికి వెళ్ళి ఎవరో ఒకరి దగ్గర కాస్త సొమ్ములు తీసుకుని ఏదైనా వ్యవసాయం చేసి బ్రతుకుదాము, ఇక్కడ సమస్తము కోల్పోయాము, మనం ఇక్కడ ఉన్న ప్రజల మధ్యలో మన పరువు పోయింది కనుక ఇక్కడి నుంచి ఎక్కడో చోటకు వెళ్ళిపోదామనే భావనలో అనవసరమైనటువంటి ఆలోచనలతో రేపబడక తానున్న స్థలములోనే ఉండి దేవుడు ఎందుకు ఈ పరిస్థితులను అనుమతించాడో తెలుసుకోవటానికి ఇష్టపడి సహనముతో కనిపెట్టుకుని ఉన్నాడు. ఇది సహనం అంటే. ఏదైనా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు కంగారు పడి పక్కన వాళ్ళని కంగారు పెడుతూ ఉంటారు. ఊరంతా ఫోన్లు చేస్తారు, ప్రపంచమంతా వారిని ఆదుకోవాలన్నట్లుగా ఉంటుంది. చాలా ఆవేశంతో స్పందిస్తారు. వారు ఎవరినైనా ఆర్థిక సహాయం అడిగితే వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా అనేది వీళ్ళకి లెక్క కాదు, వాళ్ళు ఇవ్వాలంతే. ఇవ్వలేదనుకోండి, నన్ను పట్టించుకోలేదు, నన్ను ఆదరించలేదు, నాకు కష్టం వస్తే బాధ వస్తే ఇలా చేశారు అలా చేశారు అని అనవసరమైనటువంటి రగడను సృష్టిస్తారు. అంటే మనం అడిగిన వాళ్ళందరి దగ్గర సొమ్ములు ఉండాలి కదా. ఒకవేళ సొమ్ములు ఉన్నప్పటికీ వారు వేరే పని పెట్టుకుని ఉంటారు కదా. అంటే మనకు సహాయం చేస్తేనే వాళ్ళు మంచివాళ్ళు, సహాయం చేయకపోతే చెడ్డవాళ్ళని నిర్ణయం చేస్తామా? ఒకసారి ఆలోచన చేయాలి. జీవితాలను జీవించటం అనేది ఒక విలువైనటువంటి సంగతి అండి. ఎంతసేపు నా వైపు నుంచి నేను, మీ వైపు నుంచి మీరు ఆలోచన చేసి మహాభక్తులు అనుకుని మనలను మనం సమర్థించుకుంటూ అర్థం లేనటువంటి భావజాలం మధ్యలో బ్రతికేద్దామా? యోబు చుట్టాలింటికి వెళ్ళలేదు, కన్నారింటికి వెళ్ళలేదు, అత్తారింటికి వెళ్ళలేదు, స్నేహితుల ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళనో వీళ్ళనో సహాయం చేయమని అడగలేదు, అప్పు అడగలేదు, నాకు భోజనం పెట్టమని అడగలేదు. తన తెప్పలేదో తానే పడ్డాడు. తాను ఎదుర్కొనిన పరిస్థితుల మధ్యలో దేవుని సహాయాన్ని మాత్రం కోరాడు, కానీ మనుషుల సహాయాన్ని కోరలేదు. ఎందుకు కోరలేదు అంటే వాళ్ళకుండే ఖర్చులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. నేను దేవుడు కలిసి తేల్చుకుంటే సరిపోతుంది కదా, ఇది నా కుటుంబానికి సంబంధించిన సమస్య కదా, వాళ్ళు వీళ్ళు సహాయం చేయలేదని నేను అనుకోవటం మంచిది కాదు కదా, నేను కష్టపడటం ప్రాముఖ్యం, నేను మరలా తిరిగి దేవుని సన్నిధిలో పునరుద్ధరించుకోవటం ప్రాముఖ్యం కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, నిబద్ధతగా ఉంటానని అద్భుతంగా తానున్న స్థలములోనే ఉండి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఆశీర్వాదాలనిచ్చి కొంతమందిని పరీక్షిస్తాడు. కొన్నిసార్లు ఆ ఆశీర్వాదాలను తాత్కాలికంగా తొలగించి కూడా పరీక్షిస్తాడు. ఆశీర్వాదాల మధ్యలో ఒళ్ళు పొంగి కన్ను మిన్ను గానకుండా ఏం మాట్లాడతామో అనే సంగతులను కూడా దేవుడు చూస్తున్నాడు. ఈ సంగతిని కూడా చాలామంది అలాంటి వారు గమనించాలి. అద్దు అదుపు లేకుండాను ఏదో ప్రపంచాన్ని జయించినట్లుగా భావించి విచిత్రంగా వ్యవహరించి వారి ఆలోచనలలో గతి తప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆలోచనలలో గతి తప్పితే ప్రవర్తన కూడా గతి తప్పుతుంది కదా, అది మనందరికీ తెలిసిన సంగతి. కొంతమందిని ఆశీర్వదించి పరీక్షిస్తున్నాడు, కొంతమందిని కొన్ని ప్రతికూల పరిస్థితులలో ఉంచి పరీక్షిస్తున్నాడు. ఇక్కడ యోబు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు పరీక్షించాడు. అవన్నీ పోయిన తర్వాత కూడా దేవుడు యోబు మానసిక స్థితిని పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. సమృద్ధిలో ఎలా భక్తి చేయాలి, ఆ సమృద్ధి అంతా పోయినప్పుడు ఎలా భక్తి చేయాలి, సమతూకముతో కూడిన భక్తి విధానం అంటే ఏమిటి, అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగినప్పుడు మనం ఎలా ఉండాలి, అలా జరగనప్పుడు ఏ విధంగా ఉండాలి. మనిషి విలువైన సంగతులు గ్రహించటానికి యోబు జీవితాన్ని ఆదర్శంగా ఉంచాడు. యోబు యొక్క సహనమును గూర్చి విన్నారు కదా. ఆ తర్వాత చెప్పబడిన మాటలు, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఈ సంగతి యోబు పుస్తకంలో మనం చదవం. యాకోబుకు పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు, ఆయన ఎంతో జాలియు కనికరమును కలిగిన వాడంట.
అంటే సహనముతో దేవుని సన్నిధిలో అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల మధ్యలో కనిపెట్టుకొని ఉన్నాడు. మీకు నాకు ఎదురైన పరిస్థితుల మధ్యలో చిన్న చిన్న ప్రతికూలతలు ఎదురైతే ఎందుకంత బెంబేలు పడుతున్నారు? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఊరంతా ఎందుకు ఆ సంగతులన్నీ చెప్పి వాళ్ళను గలిబిలి చేస్తున్నారు? నన్ను ఎవరో పట్టించుకోవటం లేదు, నా ఇంటికి ఎవరో రావటం లేదు, నన్ను ఎవరో ఆదరించటం లేదు, నాకు ఎవరో ఆర్థిక సహాయం చేయటం లేదు. అసలు వీళ్ళు మనుషులేనా? వీళ్ళు ప్రపంచంలో ఉన్నారా? వీళ్ళలో ప్రేమ ఉన్నదా? వీళ్ళు దేవుని బిడ్డలేనా? వీళ్ళు దైవ సేవకులేనా? వీళ్ళు విశ్వాసులేనా? ఎందుకు అంత విపరీతమైనటువంటి ఆలోచన ధోరణితో కొంతమంది స్పందిస్తున్నారు? అంటే మనకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం అనుకున్న వాళ్ళందరూ వచ్చి చేయూతనిచ్చి సహాయం చేస్తేనే వాళ్ళు భక్తులు, చెయ్యకపోతే వాళ్ళు భక్తులు కాదని మనం భావిస్తున్నామా? ఆ మాటకు వస్తే మనం ఎంతమందికి కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేశాం? మనం ఎంతమందిని ఆదరించాం? మనం ఎంతమందిని చదివించాం? ఎంతోమంది కష్టంలో బాధలో ఉన్నప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఎంతగా ఆదరించాం అనేది కూడా ప్రశ్నే కదా. అందుకని దేవుని ప్రజలారా, యోబు యొక్క సహనమును గూర్చి మీరు విన్నారు కదా అంటే దాని అర్థం ప్రతికూల పరిస్థితుల మధ్యలో దేవుని కొరకు కనిపెట్టుకుని జీవించిన విధమును గూర్చి మీరు విన్నారు కదా. మరి ఎవరిని నిందిస్తూ కొంతమంది బతుకుతున్నారండి? కొడుకులంటే పడదు, కూతుళ్ళంటే పడదు, అల్లుళ్ళంటే పడదు, కోడళ్ళంటే పడదు, మనవాళ్ళంటే పడదు. కూతురు బిడ్డలను ఒక రకంగాను, కొడుకు బిడ్డలను ఇంకొక రకంగాను చూసే కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఈ గోలంతా ఏంటి? అర్థం లేనటువంటి సమస్యలన్నిటినీ సృష్టించుకోవటమోనో ప్రపంచం నన్ను అర్థం చేసుకోలేదు, నన్ను ఎవరో పలకరించలేదు. ఎన్నిసార్లు పలకరించాలి? ఎన్నిసార్లు అర్థం చేసుకోవాలి? ఎన్నిసార్లు ఆర్థిక చేయూతనివ్వాలి? దురభ్యాసాలలో నుంచి బయటపడరు, దుబారా ఖర్చులలో నుంచి బయటపడరు. ఎన్నిసార్లు ఎంతమంది చేయూతనిచ్చినా వాళ్ళున్న గుంటలో నుంచి పైకి వచ్చే అవకాశం లేదు. కానీ అందరం అర్థం చేసుకోవాలి. వీళ్ళు మాత్రం ఇతరులను పెద్దగా అర్థం చేసుకునేది ఏమి ఉండదు. ఒకసారి ఆలోచన చెయ్యాలండి. ఎంతసేపు ఏకపక్షంగా నా పక్షంగా నేను, మీ పక్షంగా మీరు ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తున్నానని చెప్పి బాధ్యతలను విస్మరించి అదో రకమైనటువంటి విచిత్రమైన జీవన విధానాలలో నుంచి మనందరం బయటపడవలసిన అవసరత ఉన్నది. అర్థవంతమైన భక్తి, అర్థవంతమైన సహనం, అర్థవంతమైన జీవన విధానాన్ని మనందరం అలవర్చుకున్న నాడు జీవితం ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ సంగతులను మనం గుర్తించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట మనందరికీ తెలుసు కదా. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. నీతి నిమిత్తము హింసింపబడేవారే ధన్యులు, కానీ పనికిరాని నిర్ణయాలు చేసి హింసింపబడేవారు అధన్యులు. వాళ్ళు ధన్యులు కాదండి. తెలివి తక్కువ నిర్ణయాలు చేయటమును తద్వారా వచ్చినటువంటి ప్రతికూల ఫలితాల మధ్యలో నేను హింసింపబడుతున్నాను, నేను బాధపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను, నాకు నిద్ర పట్టడం లేదు, నన్ను ఆదరించేవారు లేరా, నన్ను పట్టించుకునేవారు లేరా అని అనుకుంటారని నేను అన్నాను కదా ఇంతకుముందు. మరోసారి ఆ సంగతులను జ్ఞాపకం చేస్తున్నాను. అనవసరమైన హింసను ఎవరికి వారు కొని తెచ్చుకొని బుర్ర తక్కువ నిర్ణయాలు చేసి అనవసరమైన ఆవేశంతో స్పందించి పెద్ద చిన్న లేకుండా మాట్లాడి అర్థం పర్థం లేని దూకుడు స్వభావాన్ని ప్రదర్శించి తద్వారా వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులను నేను క్రీస్తు నిమిత్తము హింసింపబడుతున్నాను అని అనటంలో అర్థం లేదు కదండి. సాక్ష్యము చెప్పినా, వాక్యము చెప్పినా అర్థవంతమైనటువంటి పద్ధతిలో ప్రజలు అర్థం చేసుకునే రీతిలో భావసారూప్యత కలిగి ప్రపంచంలో ఉన్న ప్రజల మనోభావాలను గుర్తించి గౌరవ భావముతో దేవుని సంగతులను అందించకుండాను నేను ధైర్యంగా దేవుని సంగతులు చెబుతాను, నాకు ఏ విధమైనటువంటి మోమాటము లేదు, నేను మెత్తగా చెప్పను, నేను గట్టిగా చెబుతానని, అదేమంటే నేను ఆత్మవేశంలో ఉన్నాను, ధైర్యంగా ఉన్నానని చెప్పుకుని అర్థం లేని ఆధ్యాత్మిక కార్యక్రమాలను తెగబడి నిర్వహించి తద్వారా వచ్చిన ప్రతికూల పరిస్థితులను నేను క్రీస్తు నిమిత్తము హింసింపబడుతున్నాను అంటారు. అది పాక్షికంగా వాస్తవమేమో కానీ సంపూర్ణంగా వాస్తవం కాదు కదా. దేవుని వాక్యములను ఉన్నవి ఉన్నట్లుగా గౌరవ భావంతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో సాత్వికముతో అందించినప్పుడు కొంతమంది ప్రతికూలముగా స్పందించి ఏదైనా ఇబ్బందిని కలిగించినప్పుడు నీతి నిమిత్తము హింసింపబడుతున్నారని కొంతవరకు అనుకోవచ్చు. అసలు వీళ్ళకి మాట్లాడటమే రాదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఎందుకు పాడతారో తెలియదు, ఎందుకు చెబుతారో తెలియదు. అదేమంటే ఉత్సాహం ఉన్నదంటారు. ఉత్సాహం ఉంటేనే దేవుని సేవలు జరిగిపోతాయా?
ఓ శిక్షణ తీసుకోవద్దా? ఓ అనుభవజ్ఞులైన దైవ సేవకుల దగ్గర కొంతకాలం ఉండి సేవలు అందించి కొన్ని సంగతులు నేర్చుకోవద్దా? లేడికి లేచిందే ప్రయాణం అన్నట్లుగా ఎవరి దగ్గర శిక్షణ తీసుకోకుండా, ప్రజల మనోభావాలను గుర్తించకుండా, ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకోకుండా అర్థం లేనటువంటి పద్ధతులను సృష్టించినందున జరగవలసిన సేవకు విఘాతం కలుగుతుంది. కొంతమంది సేవ చేస్తున్నామని భావిస్తున్నారు, కానీ అలాంటి వారి సేవల వలన సేవకు తీవ్రమైన విఘాతం కలుగుతుందనే సంగతిని కూడా గుర్తించాలి. అదేమంటే ఫలానా వాళ్ళు మమ్మల్ని అలా అన్నారు, ఎలా అన్నారు, కొట్టారు, తిట్టారు. సరిగా దేవుని సంగతులను చెప్పినప్పటికీ ప్రజలు ఆ విధంగా స్పందించినప్పుడు కొంతవరకు ఆలోచించాలి. కానీ అర్థం లేనటువంటి మాటలతో, అర్థం లేనటువంటి పాటలతో, అర్థం లేనటువంటి ధోరణితో ఏదో దేవుని సేవలో ఉన్నామని చెప్పుకుంటూ అనవసరపు దూకుడుతో దేవుని సంగతులను బోధించి తద్వారా వచ్చిన ప్రతికూల పరిస్థితులను దేవుని కొరకు ఇబ్బందులు పడుతున్నాం, దేవుని కొరకు నానాయాతన పడుతున్నాం, మిగిలిన వాళ్ళందరూ సుఖపడుతున్నారు అని భావించినంత మాత్రాన ప్రయోజనం లేదండి. వాస్తవాలను వాస్తవాలుగానే ఆలోచించాలి. ఎవరికి ఉండే తిప్పలు వాళ్ళకు ఉన్నాయి. అంటే టీవీలో దేవుని వాక్యం చెప్పే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు, ఇబ్బందులన్నీ మాకే ఉన్నాయని కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే మేము సేవ చేస్తున్నాము, నడిచి సేవ చేస్తున్నాము, సైకిల్ మీద సేవ చేస్తున్నాము, మిగిలిన వాళ్ళందరూ కారుల్లోనూ విమానాల్లోనూ సేవ చేస్తున్నారు, అసలు మేమే నిజమైనటువంటి సేవకులము, మేమే నిజమైన భక్తులము అనుకుంటారు కొంతమంది. ఏ స్థాయిలో ఉండే తిప్పలు ఆ స్థాయిలో ఉన్నాయండి. చాలామందికి తెలియదు. కాలినడకన కొన్ని ప్రాంతాలకు వెళ్ళి దేవుని సేవ చేయటం గొప్ప సంగతి. అది ఏమీ తక్కువ సేవ కాదు. టీవీలలో చెప్పనటువంటి దైవ సేవకులు చాలామంది ఉన్నారు, గొప్ప దైవ సేవకులు ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారు, గొప్పగా దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు ఉన్నారు. ఆ సంగతిని కూడా గుర్తించాలి. అంతేగాని కొంతమంది మేమే బాధపడుతున్నాం, మాకే స్థలాలు లేవు, మాకే డబ్బులు లేవు, మమ్మల్నే పట్టించుకోరు అనుకోనక్కర్లా. ఎవరికి ఉండే తిప్పలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే మనం అవతల వైపు నుంచి చూచినప్పుడు అలా అనిపిస్తుంది, యువతల వైపు నుంచి చూస్తే మరొక రకంగా ఉంటుంది. దేవుని ప్రజలారా, సహించిన వారు ధన్యులని మనం అనుకొనుచున్నాము కదా. అంటే అర్థవంతమైన సహనముతో మన జీవితాలను జీవించినప్పుడు మనము ధన్యతను పోగు చేసుకుంటాం. తెలివి తక్కువ నిర్ణయాలు చేసి, తెలివి తక్కువ మాటలు మాట్లాడి తద్వారా వచ్చిన ప్రతికూల పరిస్థితులలో సహనము కలిగి ఉంటే అది అర్థవంతమైన సహనం కాదు, అది చేతులారా చేసుకున్నది కదా. అలాంటి పరిస్థితులలో నుంచి బయటపడి వివేక జ్ఞానములతో దేవుని సేవిస్తూ యోబు ఏ విధంగా పునరుద్ధరించబడి రెట్టింపు ఆశీర్వాదాలను దేవుని సన్నిధిలో నుండి పొందుకున్నాడో, అలాగే మనకెదురైన ప్రతికూల పరిస్థితుల మధ్యలో అర్థవంతమైన సహనంతో పరనిందలో బ్రతకకుండా స్వీయ పరిశీలన చేసుకుంటూ దేవునిగా సేవించి స్వస్థతను, సంక్షేమాన్ని, ఆర్థిక ఆధ్యాత్మిక దీవెనలను పొందుకుంటూ మనందరం ముందుకు సాగుదాము. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.